సిసోడియా బెయిల్ పిటిషన్ను పరిశీలించారా అని జస్టిస్ గవై ప్రశ్నించారు. పరిశీలించామని ఆయన కట్టే బెయిల్ ఇవ్వడానికి కవితకు అవకాశాలున్నాయని అన్నారు. రోహిత్కి విచారణలో ఆలస్యం జరుగుతున్నందున బెయిల్ ఇవ్వాలన్నారు. పైగా ఓ మహిళకు బెయిల్ ఇవ్వొచ్చని అన్నారు. సాధారణ మహిళ, ప్రత్యేకమైన మహిళ అంటూ ఎలాంటి తేడా ఉండదని ఈ సమయంలో జస్టిస్ గవై వ్యాఖ్యానించారు. అరుణ్ పిల్లై స్టేట్మెంట్ మార్పు అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. సిబిఐ కస్టడీలో ఉన్న వ్యక్తి మాట మారిస్తే అందుకు కవిత ఎలా బాధ్యులారవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. కస్టడీలో ఉన్నంత మాత్రాన ఎవరూ ఆ వ్యక్తిని కలవరని కాదన్నారు సిబిఐ లాయర్. కవితకు జారీ చేసిన సమన్లలో ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తామని ఉందని, దాంతోనే పిళ్ళై తన స్టేట్మెంట్ వెనక్కు తీసుకున్నారని అన్నారు ఏఎస్జీ రాజు. కవితకు వ్యతిరేకంగా ఉన్న స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకోవడాన్ని ముకుల్ రోహత్కి తప్పుపట్టారు. ఈడీ, సిబిఐలు కావాలనే కవిత పేరు చెప్పించాయన్నారు. కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవన్నారు రోహత్కి. ఈ సమయంలో ప్రాసిక్యూషన్ లో పారదర్శకత ఏదని ప్రశ్నించింది ధర్మాసనం. కవితను ముద్దాయిగా చేరిస్తే మాగుంట సాక్షి ఎలా అవుతారని ప్రశ్నించింది. ఏఎస్జీ చదివి వినిపించిన స్టేట్మెంట్లు కూడా అప్రూవర్లుగా మారాక చేసినవే అని, ఆ నిందితులు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లకు అవి విరుద్ధంగా ఉన్నాయన్నారు రోహత్కి. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని, అప్రూవర్లుగా మారి బెయిల్ పై విడుదలైన సాక్షుల స్టేట్మెంట్లే పరిశీలిస్తున్నామన్నారు. ఈ సమయంలో బెయిల్ ఇస్తే అది విచారణను ప్రభావితం చేస్తుందన్నారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. అయితే దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని, ఇప్పట్లో విచారణ పూర్తయ్యేలా లేదు కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వొచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈడీ, సిబిఐ కేసులో కవితకు ఊరట దక్కింది. 166 రోజులుగా తిహార్ జైల్లో ఉన్న కవిత ఎట్టకేలకు బయటకు రానున్నారు. ఇంతకీ కవిత పేరు అసలు లిక్కర్ కేసులో ఎలా వచ్చింది, ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 2022 జూలై తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగా నవంబర్ 25, 2022న 7 నిందితులపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నవంబర్ 30, 2022న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారి కవిత పేరు చేర్చారు. డిసెంబర్ 2న ఎమ్మెల్సీ కవితకు తొలిసారి నోటీసులు ఇచ్చింది సిబిఐ. 2022 డిసెంబర్ 11న కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు సిబిఐ అధికారులు. దాదాపు 7 గంటల పాటు ఆ విచారణ సాగింది. అప్పుడు సిఆర్పిసి 160 కింద ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ వెంటనే సిఆర్పిసి 91 కింద నోటీసులు కూడా ఇచ్చారు. డిసెంబర్ 21, 2022న కవితను నిందితురాలుగా చేర్చింది ఈడీ. మే 1న 2023న కొత్త ఛార్జ్షీట్లో కవిత ఆమె భర్త పేరును చేర్చింది. జనవరి 3, 2023న కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు దగ్గర 24 లక్షల రూపాయలు సీజ్ చేశారు ఈడీ అధికారులు. ఫిబ్రవరి 8, 2023న కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 11, 2023న మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు చేర్చారు. మార్చి 11, 2023న కవితను ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో 9 గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత మార్చి 20, 21 తేదీల్లో కవితను 2 రోజుల పాటు ప్రశ్నించారు. ఏప్రిల్ 12, 2023న లిక్కర్ స్కామ్లో కవిత పేరును ప్రస్తావించాడు సుకేష్ చంద్రశేఖర్. ఏప్రిల్ 29, 2023న ఈ కేసులో బుచ్చిబాబును సాక్షిగా పేర్కొంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
ఇక సెప్టెంబర్ 14, 2023న మరోసారి కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 15, 2023న కవితకు సెప్టెంబర్ 26 వరకు నోటీసులు ఇవ్వొద్దని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 26, 2023న కవితకు ఊరట ఇస్తూ తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. నవంబర్ 20 వరకు కవితకు ఊరట కల్పించింది. ఇక జనవరి 15, 2024న కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే కవిత విచారణకు డుమ్మా కొట్టింది. ఫిబ్రవరి 5, 2024న ఫిబ్రవరి 16 వరకు కవితకు సమన్లు ఇవ్వొద్దని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఫిబ్రవరి 21, 2024న విచారణకు రావాలని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చారు. అప్పుడు కూడా విచారణకు రాలేనని చెప్పారు కవిత. ఆ తర్వాత ఫిబ్రవరి 28, 2024న కవితకు మార్చి 13 వరకు ఊరట కల్పించింది సుప్రీంకోర్టు. మార్చి 15, 2024న కవితను తన ఇంట్లోనే అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ బెయిల్ దక్కలేదు. సుప్రీంకోర్టులో ఎట్టకేలకు ఈ రోజు బెయిల్ లభించింది.